2024 జూలై బంగ్లాదేశ్లో ఏం జరిగింది అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ యూనియన్ ఉంటుంది చూసారా. సో వీళ్ళు చాలా పెద్ద ఎత్తున పోరాటాలు మొదలుపెట్టారు. ఫైనల్ డెస్టినేషన్ ఏమిటి అంటే వీళ్ళు షేక్ హసీనా ఇంటి దాకా, ఆవిడ నివాస స్థలం అక్కడ దాకా వెళ్ళి ఆవిడను అక్కడి నుంచి తరిమి వెయ్యాలి. సో ఇప్పుడు షేక్ హసీనా వాళ్ళ దేశ ప్రధానమంత్రి కదా. సో ఆవిడకున్న బెటాలియన్ని ఆవిడ ఆల్రెడీ మీకు ఆ వీధుల చుట్టూరుతో కూడా మోహరించారు. కానీ ఈ పోరాటం ఎంతలాగా అంటే విద్యార్థుల్లో చాలామంది గాయాల పాలయ్యారు, కొంతమంది మరణించారు. అయినా కూడా మీకేమైంది, ఫైనల్గా వాళ్ళు షేక్ హసీనా ఇంటి దాకా రాగలిగారు. ఎందుకు అంటే బంగ్లాదేశ్లో మిలిటరీ తిరుగుబాటు. సో ఇప్పుడు ఏమైపోయింది, ఆవిడ అక్కడ నుంచి ఇంకా కుదరదు, ఇక్కడ ఉండలేము, ఉంటే వీళ్ళేమో మనల్ని చంపేస్తారేమో అని చెప్పి ఈవిడ ఒక హెలికాప్టర్ తీసుకొని నేరుగా భారత్లోకి ఈవిడ పారిపోయి వచ్చారు. సో మనము కూడా ఆవిడకి ఒక ప్రొటెక్షన్ అనేది ఇవ్వగలిగాం. సో ఇది ఎలా జరిగింది అంటే మీకు అమెరికాలో CIA అంటే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, సో వీళ్ళ ప్లాన్ తరువాత ఒక 6 నెలల తరువాత బ్లూంబర్గ్లో ఒక ఆర్టికల్, ఇదంతా మేమే చేశాము, షేక్ హసీనా పాలన మాకు నచ్చలేదు, సో అక్కడ ఆవిడ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నిక కాబడలేదు, అంటే మీకు భారత్ యొక్క సపోర్ట్, ఈవిడ ఎలక్షన్స్లో రిగ్గింగ్ చేశారు, ఏవో కరప్షన్లు చేసి ఫైనల్గా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అయ్యారు, కాబట్టి దీన్ని మేము ఒప్పుకోలేదు, ఈవిడని ఆ పదవి నుంచి తీసివేయాలి అనుకున్నాము, కాబట్టి మేము చేసాము, ఖతార్ అనబడే దేశంలో ఒక ప్లాన్ అనేది వేశాం. అంటే వీళ్ళు లిటరల్గా కుట్ర చేశారు. ఇప్పుడు ప్రజలు మీకు వాళ్ళని ఎంచుకుంటున్నప్పుడు ఎన్నో రకాలుగా ఎన్నో వాదనలు వస్తూ ఉంటాయి, కానీ మీకు మెజారిటీ విన్స్ కదండి. సో ప్రజలు షేక్ హసీనానే ఎంచుకున్నారు, కానీ అమెరికా వాడేమంటాడు, లేదు మేము ఒప్పుకోము, వాడు ఒప్పుకోడు కాబట్టి ఇక్కడ ఈవిడ పాలనలో ఉండకూడదు. సో వీడేం చేశాడు, పాకిస్తాన్ యొక్క ISI వాళ్ళ అధికారులను కలుపుకున్నాడు, అలాగే బంగ్లాదేశ్లో ఉండే యువకులు అంటే స్టూడెంట్స్ యూనియన్, సో వాళ్ళను కూడా పిలిచి ఖతార్లో మీకు ఎంత డబ్బు కావాలి, ఈవిడనే అక్కడ ప్రధానమంత్రిగా కొనసాగనివ్వకూడదు, ఏదో ఒక రకంగా ఈవిడిని పంపేయాలి, ఎలా చెయ్యాలని వీళ్ళందరూ కలిసి ఒక భారీ కుట్ర పన్ని దాని ప్రకారమే స్టూడెంట్స్ తిరుగుబాటు, స్టూడెంట్స్ విప్లవము, మీకు బంగ్లాదేశ్ మిలిటరీ తిరగబడింది, ఇన్ని మాట్లాడారు. యాక్చువల్ ప్లాన్ ఏంటి, అమెరికా. ఇప్పుడు మీరు అడగొచ్చు, అమెరికా వాడికి ఏంటండి ఒరిగింది ఏంటి, వాడికి నష్టం ఏంటంటే అక్కడ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్ ఉంది చూసారా, దానిని అమెరికాకు వీళ్ళు రాసి ఇవ్వాలి. సో జో బైడెన్ డైరెక్ట్గా షేక్ హసీనాని అడిగితే కుదరదు అని చెప్పారు. అంటే ఏంటి, భారత్ నుంచి పాకిస్తాన్ విడిపోయింది, పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది, ఇక్కడ బ్రిటిష్ వాడికి సంబంధించిన ఒక ఐలాండ్, దానిని వీడు అమెరికాతో కలిసి అంటే అమెరికాకు చెందిన భూభాగంగా ఆ రోజుల్లో వీళ్ళు ప్రకటించారు, ఇప్పుడు తిరిగి మాకు ఇవ్వండి అంటే మన భూమి పాకిస్తాన్ వాడు బంగ్లాదేశ్ వాడు పంచుకున్నారు, అందులో అమెరికా వాడు ఇది నాది అని చెప్తున్నాడు. ఎలా ఉందో చూడండి. సో షేక్ హసీనా మనల్ని రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ అమెరికా వాడు ఒక కొత్త దేశాన్ని ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు, భారత్ దీన్ని ఆపు అంటే మనము మన సమీకరణ మన వ్యూహాన్ని రచించే లోపల బంగ్లాదేశ్లో ఇలాంటి ఒక కుట్ర ఈవిడ ఇవాళ భారతదేశానికి వచ్చేశారు. సో ఇప్పుడు ఈ సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్ అమెరికాకు కావాలి అంటే వాళ్లకు అనుకూలమైన ఒక పాలకుడు అక్కడ ఉండాలి. సో అక్కడే మీకు ఈ ఫారిన్ అపాయింటెడ్ ప్రొఫెసర్ మీకు మహమ్మద్ యూనస్ను వాళ్ళు అపాయింట్ చేశారు, అర్జెంటుగా రాసి ఇచ్చారా, మాకు కావాలి, అందుకే కదా నేను అపాయింట్ చేశామని అమెరికా వైపు నుంచి ఒత్తిడి. కానీ ఇదంతా ఏంటి, రాజ్యాంగము ప్రకారం జరగాలి కదా, మీ కాన్స్టిట్యూషన్లో పార్లమెంటులో ఆమోదము పొందాలి, అక్కడ ఇతను ఎలక్టెడ్ ప్రధానమంత్రి కాదు కదా, ఒక అడ్వైజర్ మాత్రమే. మరి పార్లమెంట్ దాకా వెళ్ళి ఓటింగ్ పెట్టి ఎంపీలందరూ సంతకాలు పెట్టాలి అంటే అంత ఈజీ కాదు. ఇది అమెరికా వాడికి తెలియదా అంటే ఏదో ఒక దొంగ మార్గములో మాకు ఈ ఐలాండ్స్ ఇచ్చేసేయి అంటే ముందు వీళ్ళు ఏం చేశారు, బంగ్లాదేశ్కి సంబంధించిన ఆర్మీని అక్కడ డిప్లాయ్ చేసి ఎవరూ కూడా సెయింట్ మార్టిన్ ఐలాండ్ దాకా వెళ్ళకూడదు, బంగ్లాదేశ్ పౌరులు కూడా అక్కడికి వెళ్ళకూడదు, ఇది అమెరికాకు సంబంధించిన భూభాగం ప్రకటన అయితే చేశారు. కానీ మరి లోకల్స్ ఒప్పుకోరు కదా, మీకు రాజ్యాంగం ప్రకారమే కదా రాసి ఇవ్వాలి. సో ఇదంతా జరుగుతున్న టైంలో జో బైడెన్ గారు ఇంకా ఓడిపోయాడు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు. ఈయనేమంటాడు, నాకు ఒకవేళ సెయింట్ మార్టిన్ ఐలాండ్ కావాలి,
నేను డైరెక్ట్గా ఎలక్టెడ్ గవర్నమెంట్ని అడుగుతాను. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క సిస్టమ్ ఎలా ఉంటుంది, ఫోన్ చేయండి నేను మోదీ గారితో మాట్లాడతాను, డైరెక్ట్గా ఫోన్ చేసేస్తాడు. మోదీ గారు నాకు ఈ సహాయం కావాలి ఇమీడియట్గా చేసి పెట్టండి అడిగేస్తాడు. దీనికి అతను ప్రోటోకాల్, ఒక డిప్లొమాటిక్ ఛానల్ ఇవన్నీ ఆయన పట్టించుకోడు. అతని స్టైల్ ఇలాగే ఉంటుంది. డైరెక్ట్గా కాల్ చేసి నాకు ఇది కావాలి ఇస్తారా అని అడిగేస్తాడు. సో ఇప్పుడు బంగ్లాదేశ్ చాలా చిన్న దేశం. ఒకవేళ షేక్ హసీనా బంగ్లాదేశ్ ఒక ప్రధానమంత్రి అనుకోండి, డైరెక్ట్గా ఫోన్ చేసి అమ్మా ఇది అమెరికాకు సంబంధించిన భూభాగము నాకు రాసి ఇచ్చేయి, ఇవ్వలేను అని ఇవిడ అన్నారు అనుకోండి, అప్పుడు అతను ఏం చెప్తాడు, నీకు ఇవ్వాల్సిన ఫండింగ్ ఆపేస్తాను, నీ మీద ట్యాక్స్ ఎలా ఉంటుందంటే ₹1 కూడా నువ్వు అమెరికా నుంచి సంపాదించలేవు, భయంకరమైన టారిఫ్స్ ఉంటాయి, నువ్వు బతకలేవు, ఇన్ని రకాలుగా బెదిరిస్తాడు. అతని మాటను కాదు అంటే ఆ దేశం మీద యుద్ధమే. యుద్ధము ఎలా ఉంటుంది, మీకు ట్రేడ్ రూపేణ ఉంటుంది. సో దీన్ని తట్టుకోవడము కష్టము. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క స్టైల్ ఇది. ఇలా అంతా ఆలోచించాడు. ఇలాగ ఖతార్లో CIA, ISI అలా బంగ్లాదేశ్ యువకులు నథింగ్, డైరెక్ట్ అటాకే. సో ఇప్పుడు ఇలాంటప్పుడు ఏమైంది, మళ్ళీ షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అవ్వాలంటే ఎన్నికలు పెట్టాలి. సో దానిని మహమ్మద్ యూనుస్ ఆపుతున్నాడు. ఇక్కడ ఏం జరిగింది అంటే మహమ్మద్ యూనుస్ పాలకుడుగా ఎన్నిక అవ్వాలని అమెరికా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు భావించారు. దీనికి పణంగా, దీనికి ప్రాణత్యాగాలు చేసిన బంగ్లాదేశ్ యువకులు చాలామంది, వందల మంది గాయాల పాలయ్యారు. కానీ అంది చూసిన నాదుడు లేడు. కొంతమంది చేతులు పోగొట్టుకున్నారు, కొంతమంది కాళ్ళు పోగొట్టుకున్నారు, కొంతమంది చేతులు పోగొట్టుకున్నారు. ఇవాళ ఈ కుట్రంతా అర్థమయ్యి వాళ్ళు ఏం చేశారు, మొన్న వాళ్ళు డైరెక్ట్గా మహమ్మద్ యూనుస్ యొక్క ఇంటి వైపు, అతని నివాసం ఉంటుంది చూసారా, దానిపై దాడి చేయడానికి బయలుదేరారు. అంటే స్టేట్ గెస్ట్ హౌస్ జమునా అంటారు. సో అక్కడికి వీళ్ళందరూ కుప్పలు తెప్పలుగా రావడం మొదలయ్యారు. ఒకవేళ మహమ్మద్ యూనుస్ అక్కడ దొరికితే షేక్ హసీనాకు ఏం జరిగిందో అదే ఇతనికి కూడా జరుగుతుంది. దాంతో బంగ్లాదేశ్ యొక్క మిలిటరీ రోడ్ల మీదకి వచ్చి వీళ్ళని ఆపడము, వీళ్ళ మీద కాల్పులు జరపడము ఇన్ని చేశారు. నిన్ని బంగ్లాదేశ్ పాలకుడుగా ఎంచుకోవడానికి మేము ఎన్ని త్యాగాలు చేశాము, ఎంతెంతమంది గాయాల పాలయ్యారు, కనీసం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలన్న ఆలోచన కూడా నీకు లేదు, వాళ్ళకు ఒక ఉద్యోగం ఇచ్చి వాళ్ళ జీవితాన్ని కాపాడాలని కూడా నువ్వు అనుకోలేదు. ఇలాంటి ఒక దుర్మార్గుడినా మేము ఎంచుకున్నాము, అతని కోసమా ఇలాంటి మేము ప్రాణత్యాగాలు చేశామని చెప్పి ప్రజలు విపరీతంగా తిరగబడ్డం అనేది మొన్నటికి మొన్న వీళ్ళు స్టార్ట్ చేశారు. ఎక్కడికక్కడ రైళ్ల మార్గాలు దగ్గర 6 గంటల సేపు, 8 గంటల సేపు ఢాకా దాకా వచ్చే రైళ్లను వీళ్ళు ఆపేశారు. దాంతో బంగ్లాదేశ్ స్తంభించిపోయింది. మహమ్మద్ యూనుస్కి ఎటువంటి ఆల్టర్నేటివ్ లేదు. అతను బంగ్లాదేశ్ని విడిచిపెట్టి త్వరలోనే పారిపోవాలి. సో మళ్ళీ ఎలక్షన్స్ అనేవి అక్కడ నిర్వహిస్తారు. ఇతనికి ఎటువంటి అధికారము ఉండకూడదని బంగ్లాదేశ్ ప్రజలే భావిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే గాజీపూర్ అంటారు. ఈ గాజీపూర్ దగ్గరే మీకు ఈ గార్మెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయండి. బంగ్లాదేశ్లో మ్యాక్సిమం అంటే ఢాకా యొక్క సబర్బన్ ఏరియా. సో ఇక్కడ మీకు ఎన్నో టెక్స్టైల్ ఫ్యాక్టరీలను వీళ్ళు తగలబెట్టేశారు. సో హైవే అంతా కూడా వచ్చి నిరసనలు తెలుపుతూ అక్కడ ఉండే ఫ్యాక్టరీలను తగలబెట్టేసి రోడ్ల మీద ఉండే టూరిస్టు బస్సులు వీటిని అంతా కూడా వీళ్ళు మీకు ధ్వంసము చేసి చాలా పెద్ద లెవెల్లో ఒక సివిల్ వార్ టైప్లో బంగ్లాదేశ్ ఇవాళ అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉంది. మరి మహమ్మద్ యూనుస్ ప్రజలకు దొరికాడు అంటే తరిమి కొడతారు. ఫైనల్గా ఎక్కడో యూరోప్కి వెళ్ళి నేను సెటిల్ అయిపోతాను, ఇక్కడ నేను ఉండలేనని చెప్పి తన సన్నిహితులతో మహమ్మద్ యూనుస్ చర్చిస్తున్నాడు. మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ఫోన్ కాల్ చేసి నువ్వు ముందు ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో, మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ ఎవరు ఎలక్ట్ అవుతారో వాళ్ళతో మాట్లాడి నాకు కావలసిన పనులు నేను చేయించుకుంటానని క్లియర్గా ఈయన చెప్పగలడు. ఆ పనిలో ఆయన ఉన్నాడు. మరి ఇప్పుడు మీరు చెప్పండి, బంగ్లాదేశ్లో మహమ్మద్ యూనుస్ పరిస్థితి ఏమిటి? ఎటు చూసినా కూడా అల్లర్లు, పోరాటాలు, అతనికి సపోర్ట్గా నిలబడిన విద్యార్థులే ఇవాళ అతని మీద తిరగబడుతున్నారు, నిరసనలు అంటున్నారు, అతని ఇంటిని ముట్టడించడానికి సర్వము సిద్ధము చేసుకున్నారు. ఈ పరిస్థితిలో బంగ్లాదేశ్ భవిష్యత్ ఏంటి, మనల్ని ఎదిరించడము, దాని యొక్క రిజల్ట్ ఎలా ఉందో ఒక్కసారి మీరు గమనిస్తే క్లియర్గా అన్ని విషయాలు మీకు అర్థమవుతుంది. మరి దీని మీద ఇతను బతికి బట్ట కట్టగలడా? మీకు ఎలా అనిపిస్తుంది? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.